నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. ఈరోజు చేవెళ్లలో జరిగిన దుర్ఘటన ఇది మొదటిది కాదు, ఇదే చివరిది అనుకోవడానికి మన వ్యవస్థలు అవకాశం కల్పిస్తాయో లేదో తెలియదు. కర్నూలు సరే తొక్కిసలాట అని అంటే అది అక్కడ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి సరిగ్గా ఏర్పాట్లు చేయలేదు కారణం, కర్నూలు బస్సు యజమాని కారణం, డ్రైవర్ కారణం. ఇప్పుడు తాజాగా ఈరోజు జరిగినటువంటి సంఘటన చేవెళ్ళ ఎవరి కారణం? ఆ రోడ్డు విస్తరణ చేయని ప్రభుత్వం కారణమా? స్పీడ్గా వచ్చిన డ్రైవర్ కారణమా? గమనించని ఆర్టీసీ బస్సు కారణమా? 72 మందిని ఒకే బస్సులో ఎక్కించిన కండక్టరు డ్రైవరు కారణమవుతారా? ఇవన్నీ బోలెడన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రమాదాలని ఎవరం ఎక్కడ వాటి నుంచి తప్పించే ప్రయత్నాల్లో ప్రభుత్వాలు అంత వేగంగా స్పందిస్తున్నట్టు మనకు కనబడవు. ఇన్ని జరుగుతున్నా ఎక్కడ మనం మిస్ అవుతున్నాం? ఎక్కడ ఏ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం వల్ల పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది? తెలుగు రాష్ట్రాల్లో లేదా భారతదేశంలో ప్రతి సంవత్సరం ప్రమాదాల్లో, రోడ్డు ప్రమాదాల్లో ప్రత్యేకంగా చనిపోతున్న వారి సంఖ్య ప్రపంచ యుద్ధాల కంటే మెరుగైన సంఖ్య అని వినాల్సి రావడం ఎంత దురదృష్టకరం. వ్యవస్థలు మన చేతుల్లో ఉండి, వెహికల్స్ మన చేతుల్లో ఉండి, మనం నడుపుతున్న వెహికల్స్ మన మాట వినకుండా, మనం వేస్తున్న రోడ్లు, మనం నడుపుతున్న వ్యవస్థలు మన చేతుల్లో మన మాటలు వినకుండా ఇలాంటి దారుణాలకి కొంతమందిని అనాథలుగా, కొంతమందికి కడుపు కోత మిగులుస్తూ ఏం సాధిస్తున్నాం? ప్రపంచ యుద్ధాలు అయితే శత్రు దేశాలు అంటున్నాం, లేదా టెర్రరిస్టులు అంటున్నాం. మరి వీటిని ఏమన్నాం? మొన్న ఐపీఎస్ సజ్జనార్ మాట్లాడుతున్నట్టుగా వీటిని ఏమన్నాం? ఎవరిని అనాలి ఇక్కడ టెర్రరిస్టులని? ప్రభుత్వాన్ని అనాలా? కోర్టులకు పదే పదే వెళ్ళి ఆ విషయం తేల్చని వ్యక్తులను అనాలా? ఏమని మాట్లాడాలి? ఈ వ్యవస్థల నిర్లిప్తత వల్లే ఇలా పరిస్థితులు దాపురించాయనేది చాలామంది పెద్దలు మాట్లాడుతున్నది. వ్యవస్థలు ఎందుకు ఇంత నిర్లిప్తత ప్రదర్శిస్తున్నాయి? వ్యవస్థల నిర్లిప్తత ప్రదర్శించకపోతే జరిగే లాభాలేంటి? శ్రీరామ్ గారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ తెలుగు వన్ చీఫ్ ఎడిటర్ మనతో ఉన్నారు. నమస్కారం శ్రీరామ్ గారు. నమస్తే. మీ అబ్జర్వేషన్లో బహుశా మీ 40 ఏళ్ల జర్నలిజం దీంట్లో ఎన్నో చూసుంటారు. టెర్రరిస్టులను చూసుంటారు, నక్సలైట్లను చూసుంటారు, రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వాళ్ళని చూసుంటారు. మీ అనుభవాలు ఏం చెప్తున్నాయి? వ్యవస్థలే దీనికి కారణమా, లేదా వ్యక్తులు కారణమవుతారా, లేదా ప్రజలు జాగ్రత్తగా ఉండాలా? ఇక్కడ ఇండియాలో సిస్టమ్స్ ఎవరు ఫాలో అవ్వరు. నేను అమెరికాలో కూడా చూశాను. అంటే అనుకోకుండా కొన్ని సంవత్సరాలు అమెరికాలో కూడా నేను తిరిగాను. అక్కడ ఇదే జనం ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు అమెరికా వచ్చేటప్పటికి అక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. కారణం ఏంటి? అక్కడ లా ఎన్ఫోర్స్మెంట్ చాలా సీరియస్గా ఉంటుంది. అక్కడ మనకులాగా ఒక ఇన్సిడెంట్ జరగగానే ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం, తర్వాత నేను ఫలానా వాళ్ళ తాలూకు ప్రెస్ పోలీసు, లేకపోతే నేను ఎమ్మెల్యే గారి అబ్బాయిని, ఫోన్ తీసుకో మాట్లాడు, ఇలాంటి హంగామాలు అసలు ఉండవు. పొరపాటున ఒక రోడ్డు మీద వెళ్ళేటప్పుడు హై స్పీడ్ వెళ్తేనే వాళ్ళు సడన్గా వెనక నుంచి పోలీస్ ఎక్కడో కాపు కాస్తుంటారు, వాళ్ళు కాప్స్ అంటారు అక్కడ. వాళ్ళు టక్కని రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు వెనక నుంచి కారుతోటి ఫాలో అయ్యి ఒక లైట్ వేస్తారు. కారులో కూర్చున్న మనకి ఆ లైట్ చూడగానే మనం స్లో అయిపోవాలి. ఓకే 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 స్లోగా పక్కకు తీసి ఆపాలి. ఆ కార్ని ఉద్దేశించి ఆ లైట్ పడిందని. ఓకే, అంటే వాడికి టికెట్ పడింది అంటారు. ఓకే, ఆపి కారు పక్కన కూర్చుంటే వాడు వచ్చి డోర్ దగ్గరకు వచ్చి నిలబడ్డాక వాడికి డౌట్, వీడి దగ్గర వెపన్స్ ఉందా ఏంటని. ఎందుకంటే ఆ దేశంలో గన్ లైసెన్సింగ్ అవసరంలా, గన్స్ ఎవరైనా క్యారీ చేస్తూ ఉంటారు. అందువల్ల పోలీసుకి కూడా భయమే. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు దిగి 2 చేతులు ఇట్లా వెనక్కి కట్టుకొని నిలబడితే వాళ్ళు టోకెన్ రాసేసి ఆ డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ చూసి తర్వాత చలానా కోర్టుకు కట్టమను ఏదో చెప్పేసి పోతారు. ఈ చలానా రాయాల్సి వచ్చినా కూడా చేతులు వెనక్కి పెట్టుకుని నిల్చోవాలా? దేర్ ఈజ్ నో ఆర్గ్యుమెంట్. పొరపాటున ఎవరైనా ఆర్గ్యూ చేస్తే వాడిని రేపు కోర్టుకు రమ్మంటాడు. ఈ సీరియస్ ఇంప్రెజన్మెంట్ అది.
అసలు పోలీస్ ఆర్గ్యూ చేయకూడదు. అంటే వీ హ్యావ్ నో రైట్ టు క్వశ్చన్ దెమ్. వాడికేం పని బాట లేక నిన్ను ఆపలా, వాడేం కేసుల కోసం అక్కడ ఆపరు. ఇక్కడలాగా టార్గెట్లు పెట్టి పోలీసుల మీద ప్రెషర్ కూడా పెట్టరు. అవును, అది కూడా ఒకటి ఉంటుంది. అది కూడా ఉంటుంది. అందువల్ల అక్కడ పోలీసు, అక్కడ చట్టం వాళ్ళు ఎంత ఫెయిర్గా ఉంటారో అక్కడ బ్రతికే జనం కూడా అట్లాగే ఉంటారు. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో అమెరికాలో కూడా యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి అంటే కారణం మన జనం అక్కడికి వెళ్ళిన తర్వాతే. అంటే మనకి పర్ఫెక్ట్గా లాస్ స్ట్రిక్ట్గా ఉంటాయి కదా, ఉంటాయి, కానీ మన అలవాట్లు ఎక్కడికి పోతాయి? బై బర్త్ వచ్చే కొన్ని ఉంటాయి, నెగ్లిజెన్సీ. ఇక్కడ ఎవరు లేరులే చూసుకోకుండా వెళ్ళిపోదాం అనుకుంటాం మనం. కానీ ఇలా వెళ్తే మన ప్రాణానికే ప్రమాదం అని ఎవరు అనుకోరు. ఇప్పుడు ఈరోజు జరిగిన సందర్భం, ఈ సంఘటన చూస్తే మెయిన్గా మూడు మిస్టేక్స్ కనపడుతున్నాయి. అది ట్రక్ డ్రైవర్దే మేజర్ మిస్టేక్. ఆ ట్రక్ డ్రైవరు నిర్లక్ష్యం ఒకటి, తర్వాత అతను చాలా ర్యాష్గా డ్రైవ్ చేశాడు, తర్వాత ఆ ట్రక్లో పర్మిటెడ్ లోడ్ ఎంత అంటే దాదాపు ఒక 29-30 టన్స్ వరకే పర్మిటెడ్. అది అశోక లైలాండ్లో ఫుల్లీ అది ఐరన్ బాడీ, అది 12 టైర్ లారీ. ఎస్. అయితే అటువంటి వాటిల్లో లోడ్ చేసినప్పుడు మూడో మిస్టేక్ వాళ్ళు ఏం చేశారంటే ఖచ్చితంగా టార్పాలిన్తో కవర్ చేసి ప్యాక్ చేయాలి దాన్ని. ఎక్కడ రోడ్డు మీద జారిపోకుండా, రాళ్ళు వచ్చి కింద పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇవాళ ఇన్సిడెంట్లో బస్సు మీద ఈ ట్రక్ పడిన తర్వాత, దాని మీద ఒరిగిన తర్వాత దానిలో ఉన్న కంకర రాళ్ళు పడి చాలామంది చచ్చిపోయారు. అవును, మామూలుగా బస్సు రెండు ట్రక్కు బస్సు ఎవరి డైరెక్షన్లో వాళ్ళు కరెక్ట్గానే వచ్చారు. లెఫ్ట్లో నుంచి వెళ్ళాల్సిన ట్రక్ వాడు చాలా ర్యాష్గా నిర్లక్ష్యంగా రైట్కి బస్సు తగిలిస్తా వెళ్ళాడు, దగ్గరికి వచ్చేసాడు. ఈ డ్రైవరు ఆ డ్రైవరు ఇద్దరు ఫేసింగ్లోనే ఢీ కొట్టేసింది. బస్సు ఎంత డ్యామేజ్ అయిందంటే, ఇది హెవీ లోడ్ కదా, హెవీ వెయిట్ ఉంటుంది. ఒక వెపను కంటే చాలా పవర్ఫుల్గా అది మొత్తం బాడీని డ్రైవర్ వెనకుండే లైన్ మొత్తాన్ని కట్ చేస్తూ వెనక్కి వెళ్ళిపోయింది. బస్సుని తోసుకుంటూ వెళ్ళేటప్పటికి 5 చెట్లు తాగుతూ దొర్లుకుంటూ వెళ్ళింది, పక్కకి వెళ్ళిపోయింది బస్సు. దాని మీద వచ్చి ట్రక్ వచ్చి పైన పడిపోయింది. ట్రక్ పడేటప్పుడు దాంట్లో ఉన్న కంకర్ అంతా ప్యాసింజర్ మీద పడిపోయింది. పైన ఈ క్రాష్ అయినప్పుడు ఆ సీట్లో లైన్లో కూర్చున్న వాళ్ళందరూ వాళ్ళు స్పాట్ డెడ్. ఎందుకంటే ఆల్రెడీ దాని మీద వెహికల్ ఇది ఎక్కేసింది కాబట్టి. కంకరబడి రెండో లైన్లో ఉండేవాళ్ళ మీద కూడా పడిపోయింది. కరెక్ట్. ఇక ఇంకొక మిస్టేక్ ఏంటంటే, ఇవాళ సోమవారం మార్నింగ్ కాలేజీలకు వచ్చేవారు, పనులకు వచ్చేవాళ్ళు వీళ్ళందరూ బయలుదేరారు. ఎర్లీ మార్నింగ్ బస్సు అది. దాంట్లో బస్సు అనగానే ఈ మధ్య అందులో ఫ్రీ బస్సు. ఇంతకుముందు వేరే ఆప్షన్స్ ఉండేవాళ్ళు కూడా లేడీస్ ఎక్కువ మంది బస్సునే ఆప్షన్ చేసుకుంటున్నారు. అది సరే, తప్పులేదు, ప్రొవిజన్ ఉంది, ఆ ఫెసిలిటీ ఉంది, వస్తున్నారు. వాడు ఒక 30-40 మందిని ఎక్కించుకోవాల్సిన బస్సులో 70 మంది ట్రావెల్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వస్తుంది. క్రౌడ్ ఉండడం వల్ల వాళ్ళేమి ఆటోలో లాగా డ్రైవర్ మీద ఎక్కి కూర్చోరు, కానీ చాలా చోట్ల లారీల్లో ట్రక్ ఇప్పటికి కూడా సిటీలో ఎన్ని ఉంటాయండి రోజు. మన ఆటోల్లో 2 వైపులా కూర్చొని వాడికి అసలు వీలు స్టీరింగ్ తిప్పడానికి కూడా వీలు లేకుండా కూర్చొని ఉంటారు జనం. అదే చూస్తూనే ఉంటారు పోలీసులు. ఇక్కడ అంత నెగ్లిజెన్స్గా వదిలేస్తారు. మరి అట్లా ఎట్లా వదిలేస్తారు? ఇట్ ఈజ్ ఎ బిగ్ క్రైమ్ కదా. అసలు ఆటోలో ఎంత పర్మిటెడ్? 4 పీపుల్ 4 కూర్చోవాలి, డ్రైవరు వెనక 3 ప్యాసింజర్స్. కానీ దాంట్లో చూస్తే 12 మంది ఉంటారు ఒక్కొక్క ఆటోలో. అది ఓవర్లోడ్. ఆ బస్సు పరిస్థితి అదే. బస్సులో 70 మంది వస్తే డ్రైవరుకి ఇక వెనక ఊపిరాడినట్టు కిటకిటలాడుతుంది. ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ప్రాణ నష్టం కూడా ఎక్కువ జరిగింది. అదే కొండగట్టు అంజన దేవాలయం ప్రమాదం కూడా అంతే. అది ఇంకా ఎక్కువ మందికి పైగానే ఉన్నారు. అవును, అది ఇంకా బస్సు పైకి ఎక్కేటప్పుడు ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ ఇష్యూ అది కాదు. ఇక్కడ ఏంటంటే 2 ప్లెయిన్ రోడ్లు. ఇప్పుడు ఏదో రోడ్డు అక్కడ చిన్న గొంతు ఉంది, దానివల్ల రోడ్లు మెయింటెనెన్స్ సరిగా లేనందువల్ల ఉండొచ్చు. మనోళ్ళు మరి స్లోగా కంట్రోల్లో వెహికల్స్ తోలితే గుంతన్నా కూడా తప్పుకొని వెళ్తారు. మనకి గుంతలు లేని రోడ్లు చాలా అన్ని రోడ్లలోనూ ఎక్కడో చోట గుంతలు ఉంటాయి. పైగా కొత్త రోడ్లలో వెళ్ళేవాళ్ళు కాదు, వీళ్ళంతా రోజు తిరిగేవాళ్ళు. ఆ టిప్పర్లు వాళ్ళంతా వాళ్ళు జాగ్రత్త తీసుకొని ఉంటే ఇంత యాక్సిడెంట్ అయ్యేది కాదు. అవునండి. ఈ ఇష్యూ మేజర్గా ఏంటంటే పాపం ఒకే కుటుంబంలో 3 ఆడపిల్లలు, అక్క చెల్లెళ్ళు చనిపోయారు.
ఇవాళ కన్నీరు పెట్టించే సంఘటనలో మామూలుగా వాళ్ళ కుటుంబానికి ఇక ఎంత శోకం ఉంటుంది అర్థం చేసుకోండి. వాళ్ళు పైగా అందరు ఇద్దరు దాంతోపాటు ఒక కాలేజీలో ఇద్దరు చదువుతున్నారు. ఓ 10 నెలల పాప, ఆ, శిశువు, పొత్తిళ్లలో ఉండే శిశువు. అవును, చాలా ఘోరమైన చాలా ఘోరమైన యాక్సిడెంట్. దీన్ని ఖచ్చితంగా అంటే మీరు అనేది ఇప్పుడు అమెరికన్ సిస్టమ్ చెప్పారు, ఇండియన్ సిస్టమ్ గురించి చెప్పారు. అంటే వ్యవస్థలే ఇప్పుడు డ్రైవర్ అంటే మామూలుగా అయితే ఈవినింగ్ ఏదన్నా అయితే తాగి ఉన్నాడేమోనని కూడా టెస్ట్ చేస్తారు. తర్వాత వాడు బతికిలేడు. ఇప్పుడు పొద్దున్నే తాగి ఉండవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏ టైంలో తాగుతున్నారు అనేది చెప్పలేం. రాత్రి తాగింది దిగకపోవచ్చు. అసలు ఇక్కడ ట్రక్లో వాళ్ళు కంకర్ లోడ్ చేసేటప్పుడే క్వారీ వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టాలి. అది కంటైనర్స్ని మాత్రమే ఇట్లాంటి కంకర్కి అలౌ చేయాలండి. అప్పుడు సేఫ్టీ ఉంటుంది. ఏదర్ కంటైనర్ అంటే క్లోజ్డ్ కంటైనర్ ఆర్ టార్పాలిన్తో కవర్ చేసింది ఏదో ఒకటి ఉండాలి. అసలు ఎంత నెగ్లెక్ట్గా వెళ్తుంటే మనకి సిటీలో కూడా చూడండి మీరు, సువలు, ఈ కన్స్ట్రక్షన్స్ వాడే సువలు లారీలు వెనక వేలాడుతూ ఉంటాయి. లోడ్ రాడ్స్ కొన్ని ఆటోలకు కూడా కట్టుకొని తీసుకుపోయి వెళ్తుంటారు. వెనక 2 వీలర్స్ పిల్లల్ని తీసుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు. అసలు ఎంత స్టూపిడిటీ మన జనానికి తెలుసు. అది ఏం తగలదులే అని ఎవరికోడు కాన్ఫిడెంట్గా వెళ్ళిపోతుంటారు. అదృష్టవశాత్తు చాలా సందర్భాలు జరగవు, కానీ ఇట్లాంటివి జరిగినప్పుడే చర్చ వస్తుంది. అప్పుడు జాగ్రత్త, అమ్మో జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది, మొన్న నేను అలా జరిగింది ఇలా జరిగింది అని అంతా కబుర్లు చెప్తారు. అసలు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి కదా. అమెరికాలో సిస్టమ్ గురించి ఎందుకు చెప్పానంటే, అమెరికాలో నిజంగా ఇట్లా ఓపెన్గా ఏదైనా ఒక లోడ్ తీసుకెళ్ళాలంటే వాళ్ళకి వెనక ముందు ఎస్కార్ట్ వెహికల్స్ వెళ్తాయండి. యూ ఇమాజిన్. ఇప్పుడు తీగలు ఇప్పుడు ఇట్లా వెనక వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ మన ఇండియాలో సువలు తీసుకెళ్తుంటారు ఈ కన్స్ట్రక్షన్స్ వాడేదానికి. ఆ సువలకి వెనక తాళ్ళు రిబ్బన్లు కడుతుంటారు వెనక వచ్చేవాడు గమనించడం కోసం. అంతే, వాడి బాధ్యత అక్కడితో తీరిపోయింది. కానీ పోలీస్ ఎస్కార్ట్ వెహికల్ వాళ్ళు పర్మిషన్ తీసుకొని వాళ్ళకి అవసరమైతే పే చేసి ఎస్కార్ట్ వెహికల్ని వెనకే తీసుకొస్తే అతను హార్న్ ఇస్తా వెళ్ళిపోతుంటాడు లారీ వెనక. వెళ్ళే వాళ్ళకి చాలా సేఫ్టీ ఉంటుంది. అవును కదా. మిగతా వాళ్ళకి తనకి ఇబ్బంది ఉండదు, మిగతా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది ఉండదు కదా. నా ఆవేదన అంతా ఏంటంటే 40 కోట్లు ఇది ఇండియా, మన అమెరికా వాళ్ళ పాపులేషన్ 40 కోట్లు, మన ఇండియా పాపులేషన్ 140 కోట్ల పైన. అవును. మన దేశం విస్తీర్ణం చూస్తే అమెరికాలో ఒక టెక్సాస్ స్టేట్ అంత ఉంటుంది. అంత పెద్ద స్టేట్లు ఉన్నాయి. 52, కొన్ని చిన్నవి ఉండొచ్చు, 52 స్టేట్లు పైన అమెరికా ఉంటుంది. ఈ ఇక్కడ ఒక చోట మనం ఫ్లైట్ ఎక్కి బయలుదేరితే ఇంకో చోట పోయేటప్పటికి టైం జోన్ మారిపోద్ది. అంత పెద్ద దేశం అది. అటువంటి దేశాల్లో చట్టాలని చాలా సీరియస్గా ఫాలో అవుతారు. రోడ్డు సేఫ్టీని చాలా జాగ్రత్తగా అనుసరిస్తారు. అక్కడ మాస్ ట్రాన్స్పోర్టేషన్ తక్కువ, ఎక్కువగా కార్లలోనే వెళ్తుంటారు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అక్కడ ఎక్కడైనా రోడ్డు రిపేర్ నడుస్తుంటే ఆ రిపేర్ నడిచేదానికి 1 కిలోమీటర్ ముందే ఒక పోలీసు జీపు సిగ్నల్స్ ఇస్తా రెడ్ లైట్స్ తోటి వెయిట్ చేస్తే అక్కడ కాపలా ఉంటారు. కిలోమీటర్ ముందు ఉంటారండి. అక్కడి నుంచే మన వెహికల్ స్లో అయ్యి మనం స్లోగా వెళ్తూ ఉండాలి. రైట్ సైడ్ పొరపాటున అక్కడికి కనుక అక్కడ వర్క్ చేసేవాళ్ళు కూలీలకి ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు చచ్చిపోతే మనం కూడా జీవిత ఖైదే. ఇక మళ్ళీ బయటకు వచ్చే క్వశ్చనే లేదు. దేర్ ఈజ్ నో సెకండ్ లా. అంత సీరియస్గా అక్కడ రూల్ ఫాలో అవుతారు. ఇప్పుడు ఎందుకు అమెరికాలో అమెరికన్ ప్రెసిడెంట్ కూతురే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిందని ఇట్లాంటి విషయాల్లో ఇంతకుముందు కేసుల్లో పెట్టారు, తెలుసా మీకు? పేపర్లో వచ్చినాయి ఇంతకుముందు. అంటే అక్కడ రూల్స్ ఆడ ప్రెసిడెంట్ కూతురా, ప్రెసిడెంట్ కొడుకా, లేకపోతే ఈడు మంత్రి ఏమి ఉండవండి. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. మరి మన దగ్గర ఎట్లా దురదృష్టకరం. అంటే మన వ్యవస్థల గురించి నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు మన చేతుల్లోనే ఉంది. అవును, మన ప్రజల ప్రాణాలను రక్షించుకోవడం మన చేతుల్లోనే ఉంది, కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాం. మీకు తెలిసే ఉంటుంది, మీ ఊరే కాబట్టి చేమకుర్తి క్వారీల్లో నుంచి గ్రానైట్ వేసుకొని టిప్పర్లు బయలుదేరుతాయి. అవి ఎటెటో బయలుదేరుతూ ఉంటాయి హైవేల్లో. ఇప్పుడు రామాయపట్నం పోర్టుకి తరలించే ఇవి చూస్తూ ఉన్నాం. ఎంత పెద్ద బండరాళ్ళు వేసుకొని పోతూ ఉంటారో మనం చూస్తూ ఉంటాం. అవంతా ఓపెన్గా తీసిపోతాం. వెనక వెళ్ళే వాళ్ళకి హడలు అనమాట.
బాబోయ్ యాక్సిడెంట్లు అవుతాయండి. ఆ చేమకుర్తి ఒంగోలు రోడ్డు ఎప్పుడు నాశనం అయిపోయి ఉండేది, హెవీ క్రౌడ్. ఇప్పుడు అంతే ఉంటుంది ఆ రోడ్డు. అంటే ఖనిజాలు మరి అంతగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరిగే రూట్లలో గవర్నమెంట్ మినిమం కేర్ తీసుకోవాలి. అదే మీరు అన్నట్టు కంటైనర్ టైప్లో కంటైనర్లోనే తీసుకెళ్లాలండి అవి. అవి పబ్లిక్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి ఖచ్చితంగా. కంటైనర్ అంటే మీరు అన్నట్టు ఒక టిప్పర్ 12 టైర్ లారీ 30 టన్నులు తీసుకెళ్ళాలనుకోండి. 30 టన్నులు తీసుకెళ్తే వాడికి మిగిలేది ఎంత రోజుకి? చాలా తక్కువ మిగులుతుంది. అవును. అదే 30 అని చెప్పి వాడు 50 60 వేస్తాడు. ఇది పైన కూడా 50 60 టన్నులే వేస్తాడు. మిగిలేదానికంటే అదనంగా మిగులుతుంది. ఇదే ఆలోచిస్తాడు లారీ ఓనర్ అయినా. పైన వేసిన టార్పాలిన్ వేసి టైట్ కడితే ఏం కాదండి, ఏమవుతుంది? దాన్ని ప్యాక్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ లోడ్ వేసుకొని వెళ్ళమని మనం చెప్పం, కానీ అదేలేండి. ఇప్పుడు ఆర్టీఓ వాళ్ళు కూడా దీని మీద ఎప్పుడు కంటిన్యూస్ ఇన్స్పెక్షన్స్ ఉండాలి. ఇన్స్పెక్షన్స్ ఉంటాయి సార్. ఏముంటుందండి ఇప్పుడు? ఉంటాయి కానీ వెళుతూ ఉంటాయి. అదే మన వ్యవస్థ. అదే కదా వచ్చిన సమస్య. సక్రమంగా ఎవరి పని వాళ్ళు చేస్తే, ఇప్పుడు మీరు అమెరికన్ సిస్టమ్ గురించి చెప్పారు, ఆ ప్రకారంగా చేస్తే ఏ సమస్య ఉండదు. అంటే మనం మంచి ఏం తీసుకోగా అక్కడి నుంచి అదే వచ్చిన సమస్య. బ్యాడ్ కల్చర్ అంతా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. గన్ కల్చర్ లాంటి మంచిదేది ఇక్కడికి తీసుకురాం. అంటే అఫ్కోర్స్ అప్పుడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్లో సీఎం అయినప్పుడు మినిస్టర్స్ అందరినీ టీములుగా యూఎస్ ట్రిప్పులు పంపించాడు. ఎందుకంటే నాకు తర్వాత కడియం శ్రీహరి చెప్పాడు, అక్కడ రోడ్స్ అబ్బా 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 అని ఆయన చాలా అప్రిషియేట్ చేస్తూ మాట్లాడారు. ఎందుకంటే అక్కడ సిస్టమ్స్ చూసి వస్తే కనీసం ఇండియాలో మన వాళ్ళు ఫాలో అవడానికి, మనం నెక్స్ట్ మన డిజైన్ చేసుకునేటప్పుడు ఆ సిస్టమ్ని ఇమిటేట్ చేయడానికి. ఇప్పుడు మనకి విజయవాడ హైదరాబాద్ రోడ్డు ఉంది, నేషనల్ హైవే. తర్వాత కర్నూలు బెంగళూరు హైదరాబాద్ ఉంది. తర్వాత ఇటు బాంబే రోడ్డు ఉంది. హైదరాబాద్కి 3 ప్రధానమైన రోడ్లు. ఇప్పుడు ఇటు బాంబే హైవేకి సంగారెడ్డి రూట్ ఉంది కదా, ఇప్పుడు చేస్తున్నారు. ఏంటి, 2 వైపులా కంటిన్యూస్గా సర్వీస్ రోడ్లు ఉంటాయి. ఆ లోకల్ ట్రాన్స్పోర్ట్ ఏది పైకి ఎక్కడానికి లేదు. ఓన్లీ హైవే మీద పోయే లాంగ్ జర్నీ ఉండే వెహికల్సే పైన వెళ్తాయి, మధ్యలో రైలింగ్ వేస్తున్నారు. ఇప్పుడు యూఎస్లో కూడా అదే సిస్టమ్ ఉంటుంది. ఎవ్రీ కిలోమీటర్ ఆర్ 2 కిలోమీటర్స్ నువ్వు అటు రైట్ వైపు ట్రావెల్ చేయాలి. మనం ఇక్కడ లెఫ్ట్ ఫాలో అవుతాం, అక్కడ రైట్ ఫాలో అవుతాం. అక్కడ గేట్ బయటకు వచ్చేస్తుంది. మనం వెళ్ళాలనుకుంటే అక్కడ ఉంటుంది. మనం ఈ వెనక్కి వెళ్ళాలనుకోండి, బ్యాక్ వెళ్ళిపోవాలనుకోండి, ఎక్కడికక్కడ వెనక్కి తిప్పడానికి కుదరదు. ఆ కిలోమీటర్ 2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్లైఓవర్ వస్తుంది, బ్రిడ్జ్ వస్తుందండి, పైనుంచి ఒక రోడ్డు వస్తుంది, ఆర్ఓబి. ఆ రైట్కి దిగిపోయి ఆ బ్రిడ్జ్ ఎక్కి మళ్ళీ అటు దిగి మళ్ళీ వెనక్కి అటు దిగేసి వెళ్ళాలి. అంతేగాని రోడ్డు కటింగ్లు, రోడ్డు మీద మలుపులు చస్తే ఉండవు. అదే మనకి ఇప్పుడు ఓఆర్ఆర్ ఉంది కదా, అట్లనే ఉంటుందేమో. అట్లాగే ఉంటుంది. సిటీలో అయితే లేవు మనకు అలాంటి సిస్టమ్స్. ఎక్కడికక్కడ యూటర్న్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు స్కూల్స్ ఓపెనింగ్ టైంలో స్కూల్ బస్సెస్కి ఫిట్నెస్ సర్టిఫికేట్లని ఈ మధ్య కొంచెం హడావుడి చేశారు. ఎందుకంటే అక్కడక్కడ స్కూల్ బస్సుల కింద పడి పిల్లలు చనిపోవడం, బ్రేక్ ఫెయిల్స్ అవ్వడం, ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు అదే ఫాలో అవుతున్నారు. స్కూల్ స్టార్ట్ పోయే ముందు అందరూ వెళ్ళి ఫిట్నెస్ తీసుకొని లెటర్ తీసుకొని వస్తున్నారు. సరే, అందులో ఎంత ఉన్నా ఒక ఫాలో అయ్యారు అక్కడ రూల్స్. కానీ ఇక్కడ హైదరాబాద్ కానీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఈ స్టేట్లలో ఎక్కడ ఆర్టీఓ వాళ్ళు ఈ ట్రక్కులకు సంబంధించి ఇన్స్పెక్షన్స్, వీటి సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ లేవు. ఈ ట్రక్సే కదండి, హైదరాబాదులో సిటీ బస్సులు అలాగే ర్యాష్గా జనం మీదకి వచ్చేస్తుంటాయి. ఏంటంటే మేము తగిలిన ఏం కాదు, మా మీద కేసు ఏంటి అన్నట్టుంటారు. కరెక్ట్. మున్సిపాలిటీ వాటర్ ట్యాంకులు వెళ్తుంటాయి, దారుణంగా వెళ్తుంటారు. వాడు పైగాను టన్నుల కొద్దీ పొగొదులుతారు జనం మొహం మీద. అది తగులుతుందో లేదో కూడా వీడికి తెలవదు. చెప్పారండి. ఇప్పుడు అమెరికా గురించి ఎందుకు చెప్పానంటే, అంత విశాలమైన దేశంలో 40 కోట్ల మంది ప్రజలున్న దేశంలో అక్కడ ప్రాణానికి ఇచ్చే విలువ ఏంటి? ఇక్కడ 140 కోట్లు ఉన్న భారతదేశంలో ఇక్కడ తక్కువ స్పేస్లో మనం బతుకుతున్నాం. అంటే దాంతో కంపేర్ చేస్తే వీఆర్ లివింగ్ ఇన్ ఏ కంజెషన్ సిటీస్ అండ్ కంజెషన్ విలేజెస్. రోడ్స్, మెయిన్గా రోడ్స్. ఇప్పుడు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు లాస్ట్ వాజ్పేయి గారి దగ్గర నుంచి కొంచెం స్టార్ట్ అయిపోయింది. మొత్తం అది ఒక మూమెంట్లో నడుస్తుంది. ఇప్పుడు బెటర్ అవుతున్నాయి. కానీ ఇది ఇవాళ రోడ్ యాక్సిడెంట్ జరిగింది మాత్రం స్టేట్ హైవే.
స్టేట్ హైవే అంటే స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని వేసుకోవాల్సిందే. అందువల్ల స్టేట్ గవర్నమెంట్స్ ఇప్పుడున్న పరిస్థితి తెలుసు, ఫైనాన్షియల్ అంటారు ఇప్పుడు ఏది మాట్లాడినా, వాటిని మెయింటైన్ చేయడమే కష్టంగా ఉంది. ఆ రోడ్స్ అయినా ఈ బిల్డ్ ఆపరేట్ అని బీఓటీ సిస్టమ్ ఏదో ఉంది కదా, ఆ సిస్టమ్స్లో రోడ్లు ఇచ్చినా కూడా అంటే ఎవరు ప్రైవేట్ వాడికి ఇస్తారు రోడ్డు, వాళ్ళు వేసేస్తారు, వాళ్ళు ట్యాక్స్లు వసూలు చేసుకుంటారు. 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఆ రోడ్డు ఏ చిన్న రిపేర్ వచ్చినా వాళ్ళే మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు నేషనల్ హైవేస్కి ఇచ్చారు కదా కండిషన్, ఆ టైపులన్నా చేసుకోవాలి. రోడ్స్ అలా మెయింటైన్ చేయాలి. మనకు దురదృష్టం ఏంటంటే అసలు ట్రాఫిక్ అనేదానికే అసలు విలువ లేదండి ఇక్కడ ఫస్ట్ 3E ఫార్ములా ఉంటుంది పోలీసు దాంట్లో. 3E అంటే ఫస్ట్ ఇంజనీరింగ్, నెంబర్ 2 వచ్చి ఎడ్యుకేషన్, నెంబర్ 3 వచ్చి ఎన్ఫోర్స్మెంట్. అంటే ఫస్ట్ ఇంజనీరింగ్ ఏంటంటే మొత్తం రోడ్లు వేసి, రోడ్లకి కావలసిన రోడ్లు వేసి వాటికి మార్కింగ్లు. ఇప్పుడు నువ్వు లైన్ క్రాస్ చేస్తే పెనాల్టీ అంటాడు. ఎన్ని చోట్ల ఉన్నాయి లైన్లు, పోతాయి మధ్యలో, ఇక మళ్ళీ ఎవడు పట్టించుకోరు. రోడ్డు అసలు ఏవి ఉండవు, ఫ్రీ లెఫ్ట్ అంటాడు, అక్కడ ఎవడు ఫాలో అవుతున్నాడు, ఎవడు వచ్చి అక్కడ నిలబడుతున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సెకండ్ ఈ ఏంటంటే ఎడ్యుకేషను. చిన్నప్పటి నుంచే పిల్లలకి అసలు రోడ్డు మీద లెఫ్ట్కి వెళ్ళాలా, ఫుట్పాత్ మీద వెళ్ళాలి, ఇట్లా బళ్ళు ఇలా వెళ్ళాలి అని, రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయాలి, లెఫ్ట్లో ఓవర్టేక్ చేయకూడదు, ఈ రూల్స్ అన్నీ వాళ్ళకి ఎడ్యుకేషన్లో రావాలి. అది లేదు, ఎడ్యుకేషన్ లేదు, ఇంజనీరింగ్ లేదు. ఫైనల్గా వచ్చేటప్పటికి ఎన్ఫోర్స్మెంట్ అంటే ఇప్పుడు మనం వయలేట్ చేస్తే పెనాల్టీలు వేస్తాం కదా, అంటే ఇప్పుడు మనకు రాసే చాలానాలు, అది ఫైనల్గా చేయాలి. కానీ ఇక్కడ జరిగేది ఏంటి, హైదరాబాద్లో చూడండి ఫస్ట్ లాస్ట్ జరుగుద్ది, వన్స్ ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ అంతే. వాళ్ళకి టార్గెట్లు ఉంటాయి, ఆ మేరకు వచ్చి పెనాల్టీలు వేస్తారు. ఇప్పుడు ఈ కరోనా వచ్చిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు ఈ ఇండివిజువల్గా వెహికల్స్ కొనుక్కోవడం ఎక్కువైంది. దాంతో వెహికల్ పాపులేషన్ పెరిగిపోయి ఇప్పుడు కాలనీలు కూడా కిటకిటలాడుతున్నాయి. వాటి గురించి ఆలోచించాలి. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు R&B అంటే రోడ్లు బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ ఉండేది, ట్రాన్స్పోర్ట్ అంటే ట్యాక్సీలు వేసే డిపార్ట్మెంట్లు అయిపోయినాయి. కానీ అసలు ఈ డిపార్ట్మెంట్లన్నీ ఫస్ట్ ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే ట్రావెలర్స్ వెల్ఫేర్, రోడ్డు మీదకి వచ్చేవాడి భద్రత గురించి ఇప్పుడు ఇమీడియట్గా దాని మీద ఏదైనా సరే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయకపోతే ఇంకా ఇటువంటి ఇన్సిడెంట్లు రిపీట్ అవుతానే ఉంటాయి. రైట్ అండి, చూద్దాం. మనం మాట్లాడడం కొంతమందినన్నా ఆలోచింపజేసి ఆ వైపుగా ఎవరన్నా ఇనిషియేట్ తీసుకొని కదిలితే సంతోషం, అంతవరకే మనం చేయగలం. కానీ మనం వెళ్ళి గవర్నమెంట్ని ఆదేశించే పరిస్థితి అయితే మనది కాదు కదా. ఫస్ట్ జనం ఎడ్యుకేట్ చేయగలిగితే మనం ఎడ్యుకేట్ చేసి మనం చేయాల్సింది చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అన్నిటికీ మనం నిర్లక్ష్యంగా పోయి వాళ్ళని నిర్ణయించి ఉపయోగం లేదు. ప్రాణం పోయాక ఏం చేస్తామండి, సానుభూతి పరిహారాలు తప్ప. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ అండి.